హలో ఆల్, నేను మీ రచన శృంగవరపు. వెల్కమ్ టు రచ్చా రాజకీయం ఎట్ 5 PM బులెటిన్. ఈ రోజు రచ్చా రాజకీయంలో మనం కవర్ చేయబోతున్న 2 మేజర్ డెవలప్మెంట్స్ ఏంటంటే, ఫస్ట్ డెవలప్మెంట్ వచ్చేసి 2019లో వివాదాస్పదమైనటువంటి గ్లోబరీనా మళ్ళీ పేరు మార్చుకుని మళ్ళీ 2026లో కూడా అంతటి స్థాయి విద్యా వివాదం ఎలా సృష్టించింది అంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బందికి 1వ తేదీనే జీతాలు ఇవ్వమని చెప్పడం, దాని గురించి ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చూద్దాం. అది 2019 ఏప్రిల్ 18 తెలంగాణలో ఇంటర్ రిజల్ట్స్ డే. ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దాదాపుగా 25 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దానికి కారణం ఏంటంటే, ఎంతోమంది మెరిట్ స్టూడెంట్స్కి ఆ ఎగ్జామ్ రిజల్ట్స్లో 0 మార్కులు వచ్చాయి. బాగా చదివే స్టూడెంట్స్ ఎంతోమంది ఫెయిల్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే పరీక్ష రాసిన స్టూడెంట్స్కి గైర్హాజరైనట్టు కూడా రిజల్ట్లో వచ్చింది. 25 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. దాదాపుగా 3 లక్షల మంది స్టూడెంట్స్ యొక్క ప్రశ్నాపత్రాలు అన్నీ కూడా మెస్సీ అయిపోయి అస్తవ్యస్తంగా కరెక్షన్ జరిగింది. దీని అంతటికీ కారణం ఏంటంటే, గ్లోబరీనా అనే సంస్థ అని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. అసలు దీని వెనక కథ ఏంటి, ఇప్పుడు మళ్ళీ ఎందుకు గ్లోబరీనా మళ్ళీ వెలుగులోకి వచ్చింది అంటే, లేటెస్ట్గా సిబిఎస్ఈ రిజల్ట్స్ విషయంలో జరుగుతున్న వివాదం వల్ల గ్లోబరీనా సంస్థ, హైదరాబాద్కి చెందినటువంటి ఈ సంస్థ మళ్ళీ వెలుగులోకి వచ్చింది, వివాదంలోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. 2019లో ఎవరైతే స్టూడెంట్స్ ప్రశ్నపత్రాలు రాస్తారో వాళ్ళ సమాధాన పత్రాలను డిజిటైజేషన్ చేయడము, అలాగే దాన్ని ప్రాసెసింగ్ చేయడము, వీటన్నిటినీ కూడా గ్లోబరీనా సంస్థకి బాధ్యతను అప్పగించారు. గ్లోబరీనా సంస్థకి ఆ బాధ్యతను ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో చాలా అవకతవకలు ఉండడం వల్ల రిజల్ట్స్ అన్నీ కూడా తారుమారు వచ్చాయి. సో అది అప్పట్లో 2019లో పెద్ద వివాదంగా మారింది. ఇప్పుడు సిబిఎస్ఈ 12వ తరగతి వాల్యుయేషన్ కోసం, పరీక్షా పత్రాల వాల్యుయేషన్ కోసం ఆన్లైన్ స్కోర్ మార్కింగ్ అంటే ఓఎస్ఎం అనే పద్ధతిని మొదటిసారిగా తీసుకొచ్చింది. అంటే దీంట్లో ఏం చేస్తారంటే, స్టూడెంట్స్ ఏవైతే ఆన్సర్ షీట్స్ రాస్తారో అవి డైరెక్ట్గా వాల్యుయేటర్స్ పేపర్స్ దిద్దరు, వాటిని స్కాన్ చేసి పంపిస్తే వాళ్ళు అవి ఎప్పుడు దిద్దుతారు. దీనివల్ల పారదర్శకత పెరుగుతుంది, ఎటువంటి స్కామ్స్ కానీ ఏమీ జరగవు, చాలా పారదర్శకంగా రిజల్ట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యను తీసుకుంది. అయితే ఈ పని చేసేటువంటి బాధ్యత ఎవరికి అప్పగించింది అంటే, అది కోఎంట్ ఎడ్యుటెక్ అనే సంస్థకి. మరి ఈ కోఎంట్ ఎడ్యుటెక్ అనే సంస్థే గ్లోబరీనా టెక్నాలజీస్గా ఉన్నటువంటి ఆ సంస్థ తన పేరు మార్చుకుని మళ్ళీ కోఎంట్ ఎడ్యుటెక్గా మారింది. ఇది హైదరాబాద్కి చెందినటువంటి సంస్థ. సో ఇప్పుడు అదే తప్పులు సిబిఎస్ఈలో కూడా జరిగాయి. దాదాపుగా సిబిఎస్ఈ పరీక్షకు 18 లక్షల మంది, ఈ సిబిఎస్ఈ పరీక్షకు 18 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్కి హాజరయ్యారు. 98 లక్షల సమాధాన పత్రాలని ఇలా స్కాన్ చేయడానికి అప్లోడ్ చేశారు. మరి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, అవి స్కాన్ చేసే పద్ధతిలో వాల్యుయేటర్స్కి చాలా సమాధాన పత్రాలు రిపీటెడ్గా రావడం. అంటే ఒక వాల్యుయేషన్కి 10-12 షీట్స్ ఉంటాయి కదా, వాళ్ళు రాసేటువంటి, అవి 1-2-3 సార్లు రావడం, మొత్తం ఆన్సర్ షీట్స్ రాకపోవడం ఒక కారణం. ఇంకో కారణం ఏంటంటే, ఆన్సర్ షీట్స్ చాలా బ్లర్గా ఉండడం, వాళ్ళు ఈవెన్ వాల్యుయేటర్స్ కరెక్ట్ చేయడానికి అవేమి కనిపించకపోవడం. అలా బ్లర్గా ఉండడం వల్ల, క్లియర్గా ఉండకపోవడం వల్ల తానే 30 సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేయలేదని ఒక వాల్యుయేటర్ స్వయంగా చెప్పారు. సో దీనివల్ల మళ్ళీ ఈ 98 లక్షల సమాధాన పత్రాల విషయంలో కూడా ఏదైతే 2019లో జరిగిందో అదే తప్పు జరిగింది. సో దీన్ని కోఎంట్ ఎడ్యుటెక్ సంస్థ CEO VSN రాజ్ అయితే ఖండించారు. ఆయన ఏం చెప్పారంటే, మేము ఈ బిడ్ని, ఏదైతే సిబిఎస్ఈ బిడ్ కాంట్రాక్ట్ పిలిచిందో, మేము చాలా న్యాయబద్ధంగా దీన్ని పొందాము, ఎటువంటి అవకతవకలు చేయలేదు, మా సాంకేతిక సామర్థ్యాన్ని నిరూపించుకున్నాము, అందరికన్నా తక్కువ కోట్ చేసాము, అందుకు వచ్చింది, అంతే తప్ప దీంతో మాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు చెప్తున్నారు. దీని గురించి రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఎందుకంటే ఎప్పుడైతే 2019లో అదే గ్లోబరీనా సంస్థ అంత పెద్దది చేసి దాని మీద కమిటీ కూడా వేస్తే మళ్ళీ అదే సంస్థకి ఇచ్చారు, ఎడ్యుకేషన్ వ్యవస్థని, సిబిఎస్ఈని బ్లేమ్ చేస్తూ రాహుల్ గాంధీ కూడా విమర్శించారు. ఇప్పుడు ఈ సిబిఎస్ఈ వివాదంలో విద్యార్థుల భవిష్యత్తు ఎటుదేరుతుంది అంటే, మళ్ళీ నార్మల్ వాల్యుయేషన్కి వస్తారా, లేకపోతే క్లియర్గా ఆన్సర్ షీట్స్ని అప్లోడ్ చేస్తారా అన్నది తెలీదు. మొత్తానికైతే 2019లో ఎలా ఎంతోమంది విద్యార్థుల మానసిక క్షోభకి గ్లోబరీనా సంస్థ కారణమైందో, ఇప్పుడు మళ్ళీ పేరు మార్చుకుని దాదాపు 18 లక్షల మంది మనోవ్యతకు కూడా కారణమైంది. సో దీని మీద సిబిఎస్ఈ సంస్థ కూడా స్పందించింది, మేమైతే న్యాయబద్ధంగానే తీసుకున్నామని. సో ఇప్పుడు జరిగిన ఈ తప్పిదాన్ని అటు సిబిఎస్ఈ అలాగే ఇటు ఈ సంస్థ ఎలా రెక్టిఫై చేస్తాయి, ఏమైనా పరిష్కారం ఉందో లేదో వేచి చూడాల్సిందే. ఇప్పుడు 5 PM బులెటిన్లో సెకండ్ టాపిక్ చూద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అలాగే క్షేత్రస్థాయిలో రాత్రింబగళ్ళు కష్టపడే గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా ప్రతి నెలలో 1వ తారీఖునే జీతాలు అందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఇక నుంచి వారి జీతాలు ఒక్కరోజు లేట్ అయినా సరే ఉపేక్షించేది లేదని కూడా క్లియర్ చేశారు. అయితే గ్రామ పంచాయతీలో పర్మనెంట్ ఉంటారు, అవుట్సోర్సింగ్ ఉంటారు, కాంట్రాక్ట్ ఉంటారు. వాళ్ళు ఏ విభాగానికి చెందిన వారైనా సరే అందరికీ జీతాలు టెన్షన్గా 1వ తారీఖునే వెళ్ళాలని చెప్పారు. దీనివల్ల గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెలలో ఏదో ఒక తేదీలో వచ్చే తప్ప 1వ తారీఖు వచ్చిన దాఖలాలు లేవు. దాన్ని అధిగమిస్తూ గ్రామ పంచాయతీల్ని కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తూ అవి కూడా స్వతంత్రంగా ఎదిగేందుకే ఈ చర్యను తీసుకుందామని, దీనికోసం ప్రతి నెల ప్రభుత్వం 50 కోట్ల నిధులు కూడా మంజూరు చేయబోతుందని చెప్పేసి ఆయన ప్రకటించారు. దీంతోపాటు రేవంత్ రెడ్డి ఇంకొక మార్పు కూడా తీసుకొచ్చారు. అదేంటంటే ఇదివరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామ పంచాయతీ తన సొంత ఆదాయ వనరులు అంటే దానికి ఏదన్నా అదే ఆదాయం జనరేట్ చేసుకోగలిగితే దాని తర్వాత ప్రభుత్వ ఖజానాలోకి పంపించాలి. ప్రభుత్వ ఖజానా ఎంత ఇవ్వాలని డిసైడ్ చేసి ఇచ్చేది. ఇప్పుడు అలా కాకుండా పంచాయతీరాజ్ 2018 70/3 చట్టానికి కొన్ని ప్రతిపాదిత సవరణలు తీసుకురాబోతున్నారు. దీనివల్ల గ్రామ పంచాయతీ తన సొంతంగా ఆదాయ వనరులు జనరేట్ చేసుకోవచ్చు. దానివల్ల వచ్చేటువంటి ఆదాయం ద్వారా ఏవైతే నిధుల కొరత లేకుండా ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టవచ్చు. దీని ద్వారా వాటికి ఒక స్వయం ప్రతిపత్తి అనేది వస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఓవరాల్గా చూస్తే ఈ అనౌన్స్మెంట్ వల్ల గ్రామ పంచాయతీలు స్వతంత్రంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం మీద ప్రతిదానికి డిపెండ్ అయ్యి నిధులు వచ్చే వరకు కూడా పల్లెల్లో డెవలప్మెంట్ కార్యక్రమాలు ఆగిపోయేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇది ఎంతవరకు అమలవుతుంది అన్నది వేచి చూడాల్సిందే. ఇది ఈరోజు రచ్చా రాజకీయం. మనం ఈరోజు దాంట్లో 2 టాపిక్స్ కవర్ చేసాం. రేపు మళ్ళీ 5 PM షోలో కలుసుకుందాం.